రంజాన్ మాసం తొలి శుక్రవారాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మసీదులన్నీ శుక్రవారం ప్రత్యేక ప్రార్థన చేసిన ముస్లింలతో కిటకిటలాడాయి. కాగా హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. రంజాన్ పవిత్ర మాసం తొలి శుక్రవారాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అన్ని మసీదుల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆకాశంలో నెలవెంక కనిపించడంతో ఇటీవల రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. అలా రమదాన్ మాసం ప్రారంభం కాగానే ఇలా హైదరాబాద్లో షాపింగ్ సందడి నెలకొంది. ముఖ్యంగా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున షాపింగ్ జరుగుతుంది. రంజాన్ నెలంతా చార్మినార్ దగ్గర సందడి. అక్కడ పగలకు రాత్రికి కూడా తేడా తెలియదు. ఎటు చూసినా జనమే జనం, ఇసుగేస్తే రాలనంత జనం. కొనుగోలుదారులతో చార్మినార్ ప్రాంతమంతా కలకలలాడుతూ ఉంటుంది. లాడ్ బజార్లో అయితే గుంపులుగా మహిళలు కనిపిస్తూ ఉంటారు. గాజులు సహా తమకు ఇష్టమైన అన్ని వస్తువులను కొంటూ కనిపిస్తుంటారు మహిళలు. లాడ్ బజార్లో ఏ షాపు చూసినా కొనేవారితో కలకలలాడుతూ ఉంటాయి. చిన్నారుల చెప్పుల నుంచి అత్యంత ఖరీదైన అన్ని వస్తువులు రంజాన్ షాపింగ్లో దొరుకుతాయి. ఇక రెస్టారెంట్ బిజినెస్ గురించి చెప్పనక్కర్లేదు. రొటీన్గా భిన్నంగా కనీసం ఓ 10 ప్రత్యేక వంటకాలు తయారు చేస్తుంటారు రెస్టారెంట్ల ఓనర్లు. ఈ నెలంతా ఈ ప్రత్యేక వంటకాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తినేవారితో రెస్టారెంట్లు ఫుల్ హౌస్ఫుల్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు రెస్టారెంట్లోకి వెళ్ళడానికి కూడా బాగా జాగా కూడా దొరకదు. బడా రెస్టారెంట్లే కాదు, చిన్న కేఫ్లు కూడా రంజాన్ నెలంతా రద్దీగా ఉంటాయి. పేరుకు చిన్న కేఫ్లైనా ఇక్కడ కూడా ప్రత్యేక వంటకాలు ఉంటాయి. రంజాన్ అనగానే గుర్తుకు వచ్చేది హలీం వంటకం. హలీం పేరు వింటేనే హైదరాబాదీలు లొట్టలేస్తూ ఉంటారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎన్నో ప్రత్యేక వంటకాలుంటాయి. అయినా హలీమే. హలీంకు పోటీ మరో వంటకమే లేదు. రంజాన్ నెలలో పగలంతా కఠోర ఉపవాసం ఉంటారు ముస్లింలు. సాయంత్రానికి నీరసపడిపోతారు. దీంతో ఉపవాసాల ఫలితంగా నీరసపడ్డ ముస్లింలకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ఆలోచన నుంచి పుట్టిన ప్రత్యేక వంటకమే హలీం. హైదరాబాదీ హలీంకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక్కడ తయారయ్యే హలీం విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. రంజాన్ సమయంలో హైదరాబాద్ నగరంలో ఏ గల్లీలో చూసినా హలీం దుకాణాలే కనిపిస్తుంటాయి. సాయంత్రం కాగానే హలీం వంటకాన్ని ఆస్వాదించడానికి క్యూ కడుతూ ఉంటారు హైదరాబాదీలు.